హలో గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆయన గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మామూలుగా ఒక డాక్టర్ లాగా ఎదిగి ఈ దేశానికి సేవ చేయడం ఒక ఎత్తు అయితే, అదే సరిహద్దులో ఉండి మన దేశానికి సేవ చేయడం ఇంకో ఎత్తు. కానీ చిన్నప్పటి నుంచి మనతో పాటు పెరిగిన ఫ్రెండ్స్ని, ఫ్యామిలీని, మన ఊరిని, జీవితం మొత్తాన్ని, అంతెందుకు మనం పుట్టిన దేశాన్నే వదిలేసి అదే దేశం కోసం సేవ చేయడం అనేది ఎవ్వరి వలన కాని పని. ఈ ఒక్క వ్యక్తే ఎన్నో యుద్ధాలను ఆపాడు. అనుక్షణం భారతదేశాన్ని కాపాడటం కోసం తనను తాను కోల్పోతూనే వచ్చాడు. ఈయనే ఇండియన్ రా ఏజెంట్ రవీంద్ర కౌశిక్. ముద్దుగా ఈయన్ని బ్లాక్ టైగర్ అంటారు. ఈయన గురించి ఈరోజు చెప్తాను. ఖచ్చితంగా వీడియోని చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు కనుక ఈ వీడియోలో వర్త్ ఉంది అనిపిస్తే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు మన దేశాన్ని శత్రు దేశాల చెర నుండి కాపాడటానికి ఇంటెలిజెన్స్ విభాగం ఉండేది. కానీ 1962లో ఇండో చైనా వార్ అప్పుడు, 1965లో ఇండో పాక్ యుద్ధం అప్పుడు మన పక్క దేశాలు మన బోర్డర్లోకి వచ్చే వరకు అసలు వాళ్ళ ఉనికి కూడా మనకు తెలియలేదు. దానికి కారణంగా మనం చాలా మంది మన సైన్యాన్ని, దేశ పరువుని పోగొట్టుకున్నాం. కానీ అలా కాకుండా అసలు శత్రు దేశాల రహస్యాలు మనకి ముందే తెలిస్తే బాగుండేది కదా అని చెప్పేసి 1968లో రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ని స్టార్ట్ చేశారు. ఈ సంస్థ పార్లమెంట్కి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇండివిజువాలిటీగా ఉంటుంది. వీళ్ళ పని ఏంటంటే బయట దేశాల నుండి మన దేశాన్ని అన్ని విధాలా కాపాడాలి. లైక్ టెర్రర్ అటాక్స్ అయినా, లేదా దేశానికి ఆర్థిక నష్టం కలుగుతుందని చెప్పిన, యుద్ధపరంగా అయినా, మన దేశాన్ని ఏదైనా శత్రు దేశం పరువు తీయాలని ప్రయత్నించిన, ఇలా ఒకటేంటి ఎక్కడ కూడా మన దేశాన్ని ప్రపంచ పటంలో తగ్గకుండా చూసుకోవడమే ఈ రా ఏజెంట్స్ యొక్క పని. దీనికోసం ఎప్పుడు వాళ్ళు తగ్గే ఉంటారు. కనీసం వాళ్ళ ఉనికి కూడా ఈ ప్రపంచానికి తెలియదు. వాళ్ళు అన్ని పనులు చేస్తున్నా, దేశానికి అంత సేవ చేస్తున్నా, ఇంట్లో వాళ్ళ భార్యకి లేదంటే భర్తకు కూడా తన పని గురించి చెప్పలేరు. చావు ఎప్పుడు ఎట్నుండి వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ దేశంలో ఉండాలో తెలియదు. నిద్రలో అయినా మెలకువలో అయినా అప్రమత్తంగానే ఉండాలి. అంతెందుకు, పొరపాటున ఎక్కడైనా చనిపోతే తిరిగి బాడీ ఇంటికి వస్తుందో లేదో కూడా తెలియదు. ఇదంతా కాకుండా శత్రు దేశానికి దొరికితే ఇంకా అంతే సంగతులు. వాళ్ళు మన రా ఏజెంట్స్ ని పట్టుకుని చంపేస్తే పర్లేదు, కానీ వాళ్ళు అలా చేయరు. బ్రతికుండంగానే చిత్రహింసలు పెడతారు. ఇలాంటివన్నీ లైఫ్ లో ముందే వస్తాయని చెప్పి అన్నింటికి మెంటల్ గా సిద్ధపడే రా ఏజెంట్ గా మారతారు. అన్ని దేశాలకి రా ఏజెంట్స్ గా వెళ్ళడానికి రెడీ అవుతున్న మన వాళ్ళు పాకిస్తాన్ కి మారువేషన్ లో రా ఏజెంట్ గా వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. అలా చాలా రోజులు రిక్రూట్మెంట్ ప్రాసెస్ లోనే రా అధికారులు ఉన్నారు. అయినా కూడా ఒక్కరు కూడా పాకిస్తాన్ అనేసరికి రెడీగా లేరు. ఎందుకంటే పాకిస్తాన్ చాలా ఘోరమైన చిత్రహింసలు పెట్టి మరీ చంపుతుంది. బ్రతికుండంగానే అవయవాలు కట్ చేయడం, శరీరంలోకి గాజు సీసాల్ని పంపించి అవి శరీరంలోకి వెళ్ళాక వాటిని పగలగొట్టడం లాంటివి చేసేవారు. అందుకని మన వాళ్ళు సాహసించేవారు కాదు. అలా చాలా రోజులు ఎదురు చూసిన రా అధికారులకి ఒకసారి ఒక డ్రామా చూడటానికి వెళ్లారు. మామూలుగా అలాంటి వాటికి వెళ్లే తీరిక రా ఏజెంట్స్ ఉండదు. కానీ ఆ నాటకం చైనా చేతిలో బందీ అయిన ఒక రా ఏజెంట్ గురించి. డ్రామా స్టార్ట్ అయింది. ఒక ఏజెంట్ చైనా చేతికి చిక్కాడు. వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నా, ఎంతగా కొడుతున్నా కనీసం మన దేశం గురించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ని కూడా లీక్ చేయలేదు. అలానే హింసని అనుభవిస్తూనే చనిపోయాడు. ఆ నాటకం చూస్తున్నంతసేపు అది అసలు నాటకంలో అనిపించలేదు. నిజంగా రా ఏజెంట్ లానే ఉన్నారు ఆ పాత్రలో చేస్తున్న యువకుడు. అప్పుడు అక్కడున్న మన రా అధికారులకి ఒక ఆలోచన వచ్చింది. ఉన్న రా ఏజెంట్స్ పాకిస్తాన్కి వెళ్ళడానికి నిరాకరిస్తే ఏంటి, మనమే ఒక కొత్త రా ఏజెంట్ తయారు చేద్దామని చెప్పి ఈ కుర్రాడికి ఒక ఏజెంట్కి ఉండాల్సిన లక్షణాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఆ కుర్రాడి దగ్గరికి వెళ్లారు. వెళ్ళి బాగా డ్రామా చేశాడని చెప్పేసి అప్రిషియేషన్ ఇచ్చారు. నీ పేరేంటి అని అడిగారు. అప్పుడు అతను తన పేరు చెప్పాడు. తన పేరే రవీంద్ర కౌశిక్. మన అధికారులు రవీంద్రని ఫాలో అవడం మొదలు పెట్టారు. రవీంద్రకు ముందు అర్థం కాలేదు. కానీ ఏంటి వీళ్ళు నన్ను ఫాలో అవుతున్నారని చెప్పేసి ఆగి అడుగుతాడు, ఏం కావాలి మీకు అని. అప్పుడు మన అధికారులు ఆయనకి ఏం చెప్తారంటే, ఇలా రీల్ హీరోగానే ఉండిపోతావని అడుగుతారు. అప్పుడు రవీంద్ర కౌశిక్ నేను ఒక పెద్ద స్టార్ హీరో అవ్వాలనుకుంటున్నా అని చెప్తాడు. కానీ రీల్ హీరోగా ఉండడం కన్నా రియల్ హీరోగా ఉండడమే బెటర్ కదా అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. రవీంద్రకి ముందు అర్థం కాదు. అప్పుడు మన వాళ్ళు ఓపెనే చెప్తారు, మేము రా ఏజెంట్స్ ని, నువ్వు రాలో జాయిన్ అయితే బాగుంటుంది అని. ఆ రోజు రాత్రి రవీంద్రకి అస్సలు నిద్ర పట్టలేదు. ఒక పక్క తనకి ఎంతో ఇష్టమైన యాక్టింగ్ కెరీర్ ని, ఇంకో పక్క దేశం అంటే అమితమైన ప్రేమ. అసలు ఎవరికైనా ఇలాంటి ఒక అవకాశం వెతుక్కుంటూ వస్తుందా అనుకున్నాడు. చాలాసేపు ఆలోచించాడు. యాక్టింగ్ చేసి లక్షల మంది అభిమానాన్ని పొందడం కన్నా ఏజెంట్ అయ్యి కోట్లలో ఉన్న మన దేశ ప్రజల్ని కాపాడాలని చెప్పి డిసైడ్ అయ్యాడు. తర్వాత రోజు మన అధికారులు మళ్లీ కలిశారు. రాలో నేను జాయిన్ అవుతున్నానని చెప్పేసి వాళ్ళకి చెప్పాడు. 2 ఏళ్లు అత్యంత కఠినమైన శిక్షణ తీసుకున్నాడు. పైగా స్వతహాగానే యాక్టర్ కాబట్టి పాకిస్తాన్ వాళ్ళని తన పర్ఫార్మెన్స్ తో ఈజీగా అమ్మించగలిగాడు. ఉర్దూ నేర్చుకున్నాడు. పాకిస్తాన్ సాంప్రదాయాలన్నింటినీ చాలా క్లియర్ గా తెలుసుకున్నాడు. ఆఖరికి సుంతి కూడా చేయించుకున్నాడు. చివరికి ఒక పాపులర్ రా ఏజెంట్ లా మారి రవీంద్ర కౌశిక్ కాస్త నబీ అహ్మద్ షాకీర్ గా పాక్ లో అడుగుపెట్టాడు. ఇవన్నీ చేసేసరికి రవీంద్ర కౌశిక్ ఏజ్ ఎంతో తెలుసా? జస్ట్ 23 మాత్రమే. అక్కడ కరాచీ యూనివర్సిటీలో LLB స్టూడెంట్ గా జాయిన్ అయ్యాడు. అలా గ్రాడ్యుయేషన్ అయింది. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. పాకిస్తాన్ ఆర్మీలో నోటిఫికేషన్ వచ్చింది. ఆల్రెడీ ఇండియాలో ట్రైన్డ్ కాబట్టి చాలా ఈజీగా సెలెక్ట్ అయ్యారు. అలా స్లోగా పాకిస్తాన్ ఆర్మీలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మేజర్ పొజిషన్ వరకు వెళ్లారు. రవీంద్ర కౌశిక్ కి పాకిస్తాన్ ఆర్మీలో ఎంత పేరుందంటే, ఇండియాని ఏం చేయాలన్నా కూడా ఒక టీం మాత్రమే హెడ్ గా ఉంటుంది. ఆ టీంలోకి రవీంద్ర కౌశిక్ ని తీసుకునేంతలా కష్టపడ్డాడు. ఎన్నో మిషన్స్ ని ఇండియాలో జరగకుండా మన వాళ్ళకి రహస్యంగా సమాచారం అందించి మన దేశాన్ని చాలా సార్లు పెద్ద పెద్ద అటాక్స్ నుండి కాపాడారు మన బ్లాక్ టైగర్. ఈ బ్లాక్ టైగర్ వాళ్ళ ఇంటి పక్కనే ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పిల్లలు కూడా ఉన్నారు. ఒక పక్క
పాకిస్తాన్ ఆర్మీకి అలానే ఇంకో పక్క ఐఎస్ఐకి అసలు ఎందుకు మనం చాలా సంవత్సరాల నుండి ఇండియాలో ఒక్క మిషన్ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేకపోతున్నాం అని చెప్పి తల పట్టుకునేవారు. ఇదంతా పక్కనే ఉన్న రవీంద్ర కౌశిక్ చేస్తున్నారని చెప్పేసి కనీసం ఎవరికి అనుమానం కూడా రాలేదు. కానీ కాలం ఎప్పుడు ఒకటేలా ఉండదు కదా. బ్లాక్ టైగర్ సేవలు మన దేశానికి ఇంకా ముగించాల్సిన టైం దగ్గర పడింది. ఒకసారి ఒక పెద్ద మిషన్ కి సంబంధించి కొంతమంది మెటీరియల్ తీసుకుని ఇండియాకి వచ్చారు. అప్పుడు రా ఏజెంట్ ప్రతిపని చూసిన మన రా ఏజెంట్స్ పాక్ లో ఏజెంట్స్ గా వెళ్ళడానికి ముందుకు వచ్చేవారు. అలా ఒకసారి కొంత సీక్రెట్ మెటీరియల్ ని కలెక్ట్ చేసుకోవడానికి ఇనాయత్ మసీహా అనే ఏజెంట్ ని రా పాకిస్తాన్ కి పంపించింది. కానీ ఆ ఇనాయత్ మసీహా పాకిస్తాన్ సీక్రెట్ ఏజెంట్ అయిన ఐఎస్ఐ కి దొరికిపోయాడు. ఇనాయత్ ని ఐఎస్ఐ చిత్రహింసలు పెట్టేసరికి ఇంకా నొప్పి తట్టుకోలేక రవీంద్ర కౌశిక్ గురించి చెప్పేశాడు. అక్కడున్న అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. నాబీ అహ్మద్ షేక్ చాలా గొప్ప పాకిస్తానీ దేశభక్తుడు కదా అని అనుకున్నారు. అలా రవీంద్ర కౌశిక్ ఐడెంటిటీ రివీల్ అయ్యేసరికి ఆయన అరెస్ట్ చేసి మన దేశ రహస్యాన్ని చెప్పని చెప్పి చాలా చిత్రహింసలు గురి చేశారు. అయినా కూడా మన బ్లాక్ టైగర్ ఒక్క ముక్క కూడా బయటికి చెప్పలేదు. పాక్ గవర్నమెంట్ ఆయనకి ఉరిశిక్ష కూడా వేసింది. ఇంకో పక్క యుఎన్ఓలో ఇండియాని పాక్ ఏకిపడేస్తుంది. అప్పుడు ఇండియా తన పరువు కాపాడుకోవడానికి అసలు రవీంద్ర కౌశిక్ ఎవరో కూడా మాకు తెలియదు అని చెప్పారు. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ఇండియా గురించి లాగుదాం అని చెప్పేసి ఉరిశిక్షను కూడా రద్దు చేసి జీవిత ఖైదీని వేశారు. డైలీ ఆయన్ని హింస పెట్టేవాళ్ళు, భోజనం కూడా పెట్టేవాళ్ళు కాదు. అలా 16 ఏళ్లు నరకయాతన అనుభవించి మన దేశం గురించి ఒక్క ముక్క కూడా బయటికి చెప్పకుండా క్షయవ్యాధితో చనిపోయారు. సో ఫ్రెండ్స్, ఈ గొప్ప యోధుడు కథ విన్నారు కదా. దేశం కోసం తన జీవితం మొత్తం పాకిస్తాన్ లోనే ఉన్నాడు. ఈయన గురించి మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.